బజరంగ జూట్ మిల్లో యూనియన్ లీడర్ని, కార్మికుడిని. బజరంగ జూట్ మిల్ ఆస్తుల గురించి హైకోర్టులో నేను కేసులు వేసి ఉన్నాను. ఆ హైకోర్టులో వేసిన కేసుల్లో భూ వివాదం కూడా ఒకటి ఉంది. డైరెక్టర్ దావగోపాల్ లునాని, ఇన్ఛార్జి డైరెక్టర్ బిర్జుగోపాల్ లునానీలు కలిసి అంబడి రాంబాబుకి 2.5 ఎకరాలు, అంబడి రాంబాబు తమ్ముడికి 5 ఎకరాలు, 7 ఎకరాలు మొత్తం కూడా వాళ్ళు ఇల్లీగల్గా దాన్ని రిజిస్ట్రేషన్ చేశారు. ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ చేయమని చెప్పేసి హైకోర్టులో 2022లో కేసు వేయటం జరిగింది. ఈ కేసు వ్యవహారంలో ఇప్పుడు ప్రభుత్వం రాకముందే మరి టీడీపీ వాళ్ళు కోలుమూడి నరేంద్ర, మరి గుంటుపల్లి శేషగిరావు టీఎన్టీసీ లీడరు, వీళ్ళిద్దరు నన్ను పిలిపించి మరి వైసీపీ వాళ్ళు కొన్న భూములకి సపోర్టుగా మీరు కేసును వెనక్కి తీసుకోండి, మీకు ఎంత కావాలో చెప్పండి, డబ్బులు ఇప్పిస్తామని చెప్పేసి నాతోటి వాళ్ళు వివాదంలోకి దిగారు. అయితే నేను దాన్ని వ్యతిరేకించిన తర్వాత మళ్ళీ ఈ మన ఎలక్షన్స్ ఎన్నికల టైంలో మరి 8వ తారీఖు నాడు, 5వ నెల 8వ తారీఖు నాడు అంబడి రాంబాబు బ్రదర్సు నన్ను ఎటకాయించి, నువ్వు కేసులు వెనక్కి తీసుకోవట్లేదు, నువ్వు కరపత్రాల్లో జూట్ మిల్ గురించి ప్రచారం చేస్తున్నావు, అది చేయటానికి వీల్లేదు, నువ్వు వెనక్కి తీసుకోకపోతే మటుకి నీకు పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి, నువ్వు ఇదే అని చెప్పేసి అసభ్యకరంగా మాట్లాడి బెదిరించి పంపించారు. ఆ తర్వాత నేను కేసు పెట్టడానికి కూడా భయపడ్డా. వైసీపీ ప్రభుత్వం భయపడ్డా. తెలుగుదేశం వచ్చిన తర్వాత అందరూ పెడుతున్నాడు కాబట్టి నేను కూడా బాధితుడిగా నేను కూడా పెడితే మరి సిఐ గారు, నగరపాలక సిఐ గారు కేసు తీసుకోలేదు, కోర్టుకు వెళ్ళమన్నారు. సరే, కోర్టుకు వెళ్ళి వచ్చే లోపల ఆయన సస్పెండ్ అయ్యి వెళ్ళిపోయాడు. తర్వాత ఎస్పీ గారి దగ్గరికి వచ్చాను. ఎస్పీ గారు ఓకే అన్నా కానీ కోర్టులో ఆర్డర్ ప్రకారంగా వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాల. దాదాపుగా 53 రోజుల దాకా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల. అందుట్లో మరి తెలుగుదేశం వాళ్ళని పేర్లు తొలగించమని చెప్పేసి కూడా ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ ఒత్తిడి బాగా చేశారు.